రాజకీయానికి అతీతంగా సభకు నమస్కారం అండి. మార్చి అలాగే ఈరోజు కొత్తగా ఎన్నికైన గవర్నమెంట్ పారామీటర్స్ మన దగ్గర అనేది ఇంకా అటువంటి కేసులు వెలుగు చూడలేదు. రాకూడదనే భగవంతుని కోరుకున్నాము. రాకుండా కూడా మనం పట్టణంలో కొన్ని చోట్ల పబ్లిక్ హెల్త్ వాళ్ళతో జాయింట్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి దానికి కూడా వాళ్ళు ప్యాచప్ చేయమని చెప్తాం సార్. ఎందుకంటే ఈ నాలుగు కూడా పూర్తిగా మన చేతుల్లో ఉన్నవి కాదు. మీరు అడిగిన పాయింట్ అన్ని వాల్యుబుల్. మన తాళ స్వామి గారు కూడా మనం కలవ రేపాల కలవ ఆ కాలం మీద వాళ్ళు కొన్ని మాన్యువల్స్ పెట్టి వెళ్ళారు. దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటే మీటింగ్ వాళ్ళ కూడా సర్క్యులర్ పంపిస్తాను సార్, అటెండ్ అవ్వమని చెప్పేసి అది కూడా వాళ్ళ కాపీ నమస్కారం. కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కోవూరు శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారికి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్గా నేను మా కౌన్సిలర్స్ మున్సిపల్ అధికారుల తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రజలు అభివృద్ధి పనులకు రాజకీయానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము కూడా మీ వెంటే ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో 2 అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలకు తక్కువ ధరకు భోజనం అందించే అన్నా క్యాంటీన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయటకు స్థల పరిశీలన మరియు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు గౌరవ రాష్ట్ర ప్రభుత్వంకు పంపుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు కౌన్సిలర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం అనేది. అదేవిధంగా 2వ అజెండా, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో రాబో వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన చికెన్ గున్యా, డెంగ్యూ, డయేరియా మొదలైన వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా ఆరోగ్య సంరక్షణ కొరకు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ అందించుటకు కౌన్సిల్ ఆమోదం కోరడమైనది. కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ 2 అజెండాలను ఆమోదించడం జరిగింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.